తప్పకుండా అండి. ఇది కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసమే ప్రవేశపెట్టమన్నట్టు ఒక మహోన్నతమైనటువంటి ఒక స్కీమ్. ఈ గ్రామీణ తపాలా జీవిత బీమా అంటే ఏమిటంటే ప్రతి మానవుడికి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరమైన విషయం అయిపోయింది ఈ రోజుల్లో. కానీ పట్టణాల్లో ఉండేవాళ్ళు ఏదో రకంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి ఏజెంట్లు అందుబాటులో ఉన్నారు, కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంది. పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక సెక్యూరిటీ సరిగా అందట్లేదనే ఉద్దేశంతో. ఎందుకు అందట్లేదంటే పట్టణాలకు దూరంగా ఉన్న ఈ పల్లె ప్రజానీకానికి బీమా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1995లో గ్రామీణ తపాలా జీవిత బీమా అనేటువంటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లె ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ని ఇవ్వగలిగే విధంగా ఈ పథకాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇన్సూరెన్స్ అయితే ఏజెంట్లు ఉండరు, వాళ్ళ కమిషన్ పేమెంట్ చేయాల్సిన పని ఉండదు. మాకు ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులతోనే ఈ పని చేయిస్తాం. అంటే పల్లె ప్రజల దగ్గర అతి తక్కువ ప్రీమియం వసూలు చేసి అతి ఎక్కువ బోనస్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఈ స్కీమ్ ఉన్నది. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికే ఇందులో ప్రవేశం. ఇట్లా జాయిన్ అవ్వడం కూడా చాలా సులభం. మీ పోస్ట్ మాస్టర్ గారి దగ్గరకు వస్తే ప్రపోజల్ ఫారం ఫిలప్ చేయిస్తారు. దీనికి కావాల్సింది ఏంటంటే ఏజ్ ప్రూఫ్, అంటే వయస్సు ధృవీకరణ. అది లేకపోయినా కూడా చేసుకోవచ్చు అండి. వయస్సు ధృవీకరణ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. అయితే అతి తక్కువ అదనపు ప్రీమియం వసూలు చేయబడుతుంది. 19 సంవత్సరాలు నిండిన 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ప్రతి వాళ్ళు అర్హులే. ఒకసారి మీరు ప్రపోజల్ తీసుకొని ప్రీమియం రిసిట్ బుక్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ పోస్ట్ ఆఫీసులైనా కట్టుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా వర్తిస్తుంది. కట్టిన ప్రీమియం మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్కి ఎలిజిబుల్. తర్వాత మీకు బాండ్ డెలివరీ అయిన దగ్గర నుంచి, అంటే మీకు పోస్ట్లో బాండ్ వస్తుంది, అది వచ్చిన దగ్గర నుంచి మీకు రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందులాగా ఈ బాండ్ రావడం కానివ్వండి, పాస్బుక్ రావడం కానివ్వండి, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి, ఆ తర్వాత విజయవాడ నుంచి ఉండేది. కానీ ఇప్పుడు తెనాలి నుంచే ఈ సర్వీస్ అన్నమాట. మేము మీ పాలసీ జనరేషన్ కానివ్వండి, ప్రీమియం రిసిట్ బుక్ కానివ్వండి, తర్వాత తదనంతర సేవలు కూడా తెనాలి నుంచే జరుగుతాయి. అంటే మీకు ఒక డూప్లికేట్ బాండ్ కావాలన్నా, డూప్లికేట్ పాస్బుక్ కావాలన్నా, మెచ్యూరిటీ పాలసీ పరిపక్వం అయినప్పుడు డబ్బులు తీసుకోవాలన్నా కూడా, అలాగే లోన్ తీసుకోవాలన్నా కూడా, లోన్ కూడా 3 సంవత్సరాలు దాటిన తర్వాత లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దాంట్లో మనం కట్టిన ప్రీమియంని బట్టి, దాన్ని బట్టి మనకు ఎంత లోన్ వస్తుందో అంతా తీసుకోవాలి. ఇటువంటి పథకం ఒకటి ఉందని పల్లె ప్రాంతాల్లో 80% మందికి తెలియదు. ఇంకా దీంట్లో ఫీచర్స్ నామినేషన్ సౌకర్యం ఉంది. నామినేషన్ మీరు ప్రపోజల్ రాసేటప్పుడే నామినీ పేరు రాసుకోవచ్చు, ఒక పేరు రాసుకోవచ్చు, 2 పేర్లు రాసుకోవచ్చు, 3 పేర్లు రాసుకోవచ్చు. ఎవరికి ఎంత శాతం ఇవ్వాలో కూడా రాసుకోవచ్చు. తర్వాత అనుకోని అవాంతరం ఏమైనా జరిగితే క్లెయిమ్ శాంక్షన్ కూడా మీ పేమెంట్ ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో ప్రపోజల్ తీసుకొని పాలసీ కడితే దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు కానివ్వండి, పేమెంట్లు కానివ్వండి, అన్నీ ఈ పోస్ట్ ఆఫీసులో జరుగుతాయి. దీనికోసం మీరు ఏ తెనాలో, బాపట్లో, లేదా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తిరగాల్సిన పని లేదు. అంటే మీ ఊళ్ళోనే, మీ ఉన్న ఇంటికి అతి సమీపంలోనే ప్రీమియం కట్టుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్కి రావటం, డబ్బులు కట్టడం, ముద్ర వేయించుకొని రసీదు తీసుకుని వెళ్ళిపోవడం. తదనంతర సేవలు కూడా అదే విధంగా జరుగుతాయి. మీకు దీని తాలూకా ఉత్తర ప్రత్యుత్తరాలకి పోస్ట్ ఖర్చులు కూడా ఏమీ ఉండవు. అటువంటి సేవ అన్నమాట. ఇది కేవలం భారత ప్రభుత్వం పల్లె ప్రజానీకానికి ఉపయుక్తంగా, వారికి మాత్రమే ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడినటువంటి ఒక చాలా మంచి పథకం. ఇది సగటు గ్రామీణ ప్రజానీకానికి ఒక సామాజిక భద్రత కల్పించేటువంటి ఒక మంచి పథకం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి ఒక్కరికి అందేలా చూడటం మా ఉద్యోగులం, మా భారత ప్రభుత్వ ఉద్యోగులం మా సామాజిక బాధ్యతగా భావించి మేము మీ ముందుకు వస్తున్నాం. ఇందులో అనుమానపడాల్సింది ఏమీ లేదండి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. సార్, మా అనుమానాలని నివృత్తి చేశారు. మేము ఇక్కడి నుంచి గ్రామీణ తపాలా జీవిత బీమాలో పొదుపు చేసి మేమంతా, మా పల్లె ప్రజలంతా కూడా సౌభాగ్యంగా ఉండేందుకు మేమంతా కృషి చేస్తామండి. చాలా ధన్యవాదాలండి.